హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే పిఎం మోడీ గారు 74,000 కోట్లను సబ్సిడీ రూపంలో అందించి ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానల్స్ అయితే అరేంజ్ చేసుకుని ఫ్రీగా కరెంటు పొందే అవకాశాన్ని అయితే ఇచ్చారు. సో ఇది భారతదేశంలో 1 కోటి మంది వరకు యూజ్ చేసుకోవచ్చు. సో అసలు ఇది మనకి ఎలా వర్తిస్తుంది, ఎలా అప్లై చేయాలి, సో దీనికి మనకి ఏంటి డాక్యుమెంట్స్ కావాలి, సో స్టెప్ బై స్టెప్ నేనైతే వివరించబోతున్నాను. సో ఎక్కువ టైం తీసుకోకుండా దీంట్లో ఓన్లీ 5 స్టెప్స్ అనేవి ఉంటాయి. సో ఆ 5 స్టెప్స్ మనం ఏ విధంగా అప్లై చేయాలని చూసుకుంటే మనకి సోలార్ ప్యానెల్ అయితే సొంతం అవుతుంది. సో మన ఇంటికి ఎంత కరెంట్ అవసరం అవుతుంది, సో మనం ఎంత డబ్బు పే చేయాలి, మనకి ఎంత డబ్బు సబ్సిడీ రూపంలో మనకి వెనక్కి వస్తుంది, ఆ సబ్సిడీ అమౌంట్కి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అసలు మన ఇంట్లో కరెంటు జనరేట్ అయిన తర్వాత మన సోలార్ సిస్టమ్ ద్వారా జనరేట్ అయిన తర్వాత మనకి కరెంట్ ఎలా వస్తుంది, సో దాన్ని మళ్ళీ ప్రభుత్వం ఎలా తీసుకుని మనకి అమౌంట్ అనేది బ్యాక్ చేస్తుంది అని చెప్పేసి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. మనం అప్లై చేసుకోవడానికి తర్వాత మనకి ముందుగా ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడానికి గల రిక్వైర్మెంట్ ఏమి ఉండాలి అనేది ఇప్పుడు చూసుకుంటే మనకి రీసెంట్గా పే చేసిన కరెంట్ బిల్ అయితే మాత్రం మన దగ్గర అయితే ఉంచుకోండి. అంతేకాకుండా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. సో దానికోసం మీరు మీ మొబైల్ని అయితే దగ్గరగా ఉంచుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. బిఫోర్ లాగిన్ మన కోసం కొన్ని చెక్స్ అనేవి చేసుకోవాలి. సో అవేంటి అనుకుంటున్నారా, మన ఇంటి పైన మినిమం సోలార్ ప్యానల్ అరేంజ్ చేయడానికి గల స్పేస్ అయితే ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. సో ఆ స్పేస్ అనేది కరెక్ట్గా ఉన్నట్టయితే ఎంత స్పేస్ అవసరం, మనకి ఎన్ని కిలో వాట్స్ పవర్ అనేది మన ఇంటికి సరిపోతుంది, సో ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకోవాలి. సో అది కూడా మీకు ఎలా చెక్ చేసుకోవాలి, మీ ఇంటికి ఎంత కిలో వాట్స్ పవర్ అయితే అవసరం అవుతుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది, దానికి మనకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఎంత వస్తుంది అనేది నేను కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకండి. మనకి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ అప్లై ప్రాసెస్లో మినిమం 6 స్టెప్స్ అనేవి ఉంటాయి మన ఆన్లైన్లోకి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత. సో ఆ 6 స్టెప్స్ నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత లాస్ట్లో మన ఇంటికి ఎంత పవర్ అనేది అవసరం, సో దానికి మనకి ఎంత ఖర్చు అవుతుంది, గవర్నమెంట్ నుంచి ఎంత సబ్సిడీ వస్తుంది అనేది నేను లాస్ట్లో అయితే చెప్తాను. సో ఇప్పుడు మనకి ఫస్ట్ స్టెప్లోకి అయితే వెళ్దాం. ముందుగా మనం వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడానికి www.pmsuryagaryoजना.org.gov. సో ఈ వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఒక పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ముందుగా ఇందులో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనం రిజిస్ట్రేషన్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత వెబ్సైట్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో కనిపించిన తర్వాత దాంట్లో ముఖ్యంగా మనం ఏ స్టేట్ నుంచి అయితే అప్లై చేస్తున్నామో, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మన రాష్ట్రంలో మనకి ఎలక్ట్రిసిటీకి సప్లై చేసే కంపెనీ ఏది ఉందని చూసుకోవాలి, అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఆంధ్రప్రదేశ్ అయితే ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీ అయితే సప్లై చేస్తుంది. సో తెలంగాణ అయితే ఏం సప్లై చేస్తుందో మనం గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. ఆ కంపెనీని అయితే మనం సెర్చ్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవాల్సింది. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ కరెంట్ బిల్ అయితే దగ్గర ఉంచుకున్నారు కదండి. సో ఆ కరెంట్ బిల్ మీద ఉండే సర్వీస్ నెంబర్ అనేది ఉంటుంది, మనకు ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అయితే మనం అక్కడ నెక్స్ట్ కాలంలో యాడ్ చేయవలసి ఉంటుంది. యాడ్ చేసిన తర్వాత అది మీ మొబైల్ నెంబర్ని అడుగుతుంది. సో ఇది మనకి ఎలక్ట్రిసిటీ బిల్తో లింకప్ అయిన మొబైల్ నెంబర్ని మనం ఎంటర్ చేయని అవసరం లేదు. మనకి ఏ మొబైల్ నెంబర్ మనం ఇప్పుడు వాడుతున్నామో ఆ మొబైల్ నెంబర్ని మనం అక్కడ ఇస్తే మనకి ఓటీపీ అనేది జనరేట్ అయినప్పుడు మనకి ఈజీగా చెప్పడానికి యూజ్ అవుతుంది అనమాట. దానితో పాటు నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కూడా మనకు అడుగుతుంది. ఈమెయిల్ ఐడి మనం ఇప్పుడు ప్రజెంట్ వాడుకలో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి మనం ఇచ్చినట్టయితే కనుక మనకి అన్నీ జనరేట్ అయిన తర్వాత దాని యొక్క స్లిప్స్ కానీ దాని యొక్క సబ్సిడీ అమౌంట్స్ కానీ ఇలాంటి మనకి పీడిఎఫ్స్ అయితే మనకి మెయిల్కి అయితే వస్తాయి. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం సబ్మిట్ కానీ కొట్టినట్టయితే కనుక అక్కడ మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం స్టెప్ 2లోకి అయితే ఎంటర్ అవుతాం. ఈ నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే మన మొబైల్ నెంబర్తో తర్వాత మన యొక్క ఎలక్ట్రిసిటీ నెంబర్ ఇవన్నీ ఉన్నాయి కదండి. సో దానితో అయితే మనకి లాగిన్ అవ్వమని చెప్పేసి అయితే అడుగుతుంది. మనం
లాగిన్ అయిన తర్వాత మనకి ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ ఓటీపీతో మనం లాగిన్ అయితే అవ్వాలి. అయిన తర్వాత అప్లై ఫర్ రూప్ సోలార్ సిస్టమ్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఆ ఆప్షన్ మనం క్లిక్ చేసి సోలార్ ప్యానెల్ అయితే అప్లై చేయవలసి ఉంటుంది. ఇది మనం సెకండ్ స్టెప్లో చేయవలసిన. మనం స్టెప్ 2లో మనకి ఇలా సోలార్ ప్యానెల్ కావాలి అని చెప్పేసి మనకి ఉండే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి డిస్కమ్స్కి అయితే మనం రిక్వెస్టేషన్ పెట్టాం స్టెప్ 2లో. స్టెప్ 3 వచ్చేసరికి ఏం చేస్తుందంటే మనకి ఈ డిస్కమ్లో మనం ఇచ్చిన సమాచారాన్ని అంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా, సో ఇది మనకి అక్కడ ఏరియా అవైలబిలిటీ ఉందా లేవా, ఇలాంటివన్నీ కూడా చెక్ చేసిన తర్వాత మనకి అప్రూవల్ అయితే ఇస్తుంది. సో ఇలా అప్రూవల్ ఇచ్చిన తర్వాత డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉండిన తర్వాత అప్రూవల్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత మనకి లోకల్గా ఉండే వెండర్స్, ఈ సోలార్ ప్యానల్కి కంపెనీకి సంబంధించిన వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు మన ఇంటికి వచ్చి సోలార్ ప్యానల్ అయితే సెట్ చేసి ఫిక్స్ చేస్తారనమాట. నెక్స్ట్ స్టెప్ 4, మనం ఆల్రెడీ స్టెప్ 3లో మనకి ఆ వెరిఫికేషన్ అనేది అయిపోయింది. తర్వాత మనకి సోలార్ ప్లాంట్ అయితే పైన మనకి బిగించేశారు. సో ఇప్పుడు మనకి పవర్ జనరేట్ చేసిన తర్వాత మనకి ఒక మీటర్ అనేది కావాలి. సో ఎంత పవర్ జనరేట్ చేసింది, ఎంత మనం హౌస్కి అయితే యూజ్ చేసుకున్నాము, సో ఎంత మళ్ళీ అది గవర్నమెంట్ గ్రిడ్కి అయితే వెళ్ళింది అనేది మనకి ఈ సిస్టమ్ ద్వారా మనకి అది తెలుసుకోవడానికి నెట్ మీటర్ అనేది మనం పోర్టల్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనకి రూప్ టాప్ బిగించేసిన తర్వాత మనకి నెట్ మీటర్కి అయితే అప్లై చేసుకోవాలి. ఈ నెట్ మీటర్ మనకి అప్లికేషన్లో మనకి లింక్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మనం ఈ అప్లై చేసుకున్న తర్వాత నియరెస్ట్ డిస్కమ్కి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. సో ఈ మీటర్ ఏం చేస్తుందంటే మనకి 300 కిలోవాట్స్ యూనిట్స్ కానీ 200 యూనిట్స్ కానీ 100 యూనిట్స్ కానీ ఎంత జనరేట్ చేసింది, ఎంత మనం యూజ్ చేసుకున్నాము, ఎంత తిరిగి మళ్ళీ మనం గవర్నమెంట్కి అయితే ఇచ్చామనేది ఈ మీటర్లో అయితే మనకి ఇన్ఫర్మేషన్ అనేది పొందుపరుస్తుంది. సో ఇలా పొందుపరిచిన తర్వాత ఇన్ కేస్ ఆఫ్ మనం 300 యూనిట్స్ అనేది మనకి పవర్ అనేది జనరేట్ అయింది, మనం ఒక 200 యూనిట్స్ అనేది మనం వాడుకున్నాం. సో రిమైనింగ్ 100 యూనిట్స్ ఏమవుతుందంటే గవర్నమెంట్కి సప్లైకి అయితే వెళ్ళిపోతుంది. సో ఈ 100 యూనిట్కి ఎంత అయితే మనకి బిల్లు అయితే సెట్ చేస్తారో అంత అమౌంట్ కూడా మన బ్యాంక్ అకౌంట్లోనికి డైరెక్ట్గా సేవ్ అవుతుందన్నమాట. సో అదే చెప్పారు, మనం ఫ్రీగా కరెంటు వాడుకోవడమే కాకుండా మనకి అదనంగా ఇన్కమ్ అనేది తీసుకొచ్చి పెడుతుంది సోలార్ సిస్టమ్ అని చెప్పేసి మోదీ గారు ఆల్రెడీ చెప్పారు. సో ఇది మనకు ఆ నెట్ మీటర్ ద్వారా మనకి సమాచారాన్ని అయితే అందిస్తుంది. అయితే అప్లై చేసుకున్నాం కదండి. ఈ నెట్ మీటర్ అప్లై చేసుకున్న తర్వాత ఈ స్టెప్ 5లో ఏం చేస్తుందంటే నియరెస్ట్ డిస్కమ్లో ఉండే ఈ స్టాఫ్ అనేది వచ్చి మనకి మొత్తం ఇన్స్పెక్షన్ అంతా చేసి నెట్ మీటర్ అయితే సెట్ చేస్తారు. నెట్ మీటర్ సెట్ చేసిన తర్వాత కమిషనింగ్ సర్టిఫికేట్ కోసం, అంటే మనకి సబ్సిడీ అమౌంట్ రావడం కోసం ఒక ఫామ్ అనేది మనకి ఈ పోర్టల్లో అయితే జనరేట్ అవుతుంది. సో అది ఎందుకంటే మనం ఇన్ కేస్ ఆఫ్ 50,000 పెట్టి మనం సోలార్ సిస్టమ్ని అరేంజ్ చేసుకుంటే దాంట్లో సబ్సిడీ కింద 30,000 అనేది మనకి బ్యాక్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది సబ్సిడీ రూపంలో ఇస్తుంది. సో ఇలా సబ్సిడీ రూపంలో మనకి రావాలంటే కనుక ఈ కమిషనింగ్ సర్టిఫికేట్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఒకసారి ఇలాగ మనకి కమిషనింగ్ సర్టిఫికేట్ అనేది మనకి ఈ స్టెప్ 5లో అయితే మనకి జనరేట్ అవుతుంది. సో దాని తర్వాత స్టెప్ 6లో మనం ఈ కమిషనింగ్ సర్టిఫికేట్ ద్వారా మనం సబ్సిడీ ఎలా పొందాలి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఆల్రెడీ ఇప్పుడు రూప్ సోలార్ సిస్టమ్ అయితే అరేంజ్ చేసేసారు. సో దానికి మీటర్ కూడా అరేంజ్ చేసేసారు. దాని తర్వాత మనం ఈ సబ్సిడీ అమౌంట్ని ఎలా పొందాలి అనేది మనం ఈ స్టెప్ 6లో అయితే చూద్దాం. ఈ కమిషనింగ్ సర్టిఫికేట్ మనకి ఆన్లైన్లో ఎప్పుడైతే జనరేట్ అయిందో అప్పటికి మన బ్యాంక్ డీటెయిల్స్, దాని తర్వాత ఒక బ్లాంక్ చెక్ మనకి స్ట్రైక్ కొట్టేసినటువంటి సంతకం చేసి కొట్టేసినటువంటి ఈ బ్లాంక్ చెక్ బుక్ అయితే మనకి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి ఉంటుంది. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనకి సబ్సిడీ అమౌంట్ 30 డేస్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన అకౌంట్కి నేరుగా సబ్సిడీ రూపంలో అమౌంట్ అయితే మనకి క్రెడిట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం 6 స్టెప్లో మనకి సోలార్ సిస్టమ్ అనేది మనకి అరేంజ్మెంట్స్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ పథకం ద్వారా మనం ఎక్కువగా విద్యుత్ని అయితే ఆదా చేసుకోవచ్చు. దాని తర్వాత మనం విద్యుత్ని సెంట్రల్ గవర్నమెంట్కి అయితే మనం రిటర్న్ బ్యాక్గా అమ్ముకొని మనం ఆ డబ్బులు కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వరకు ఎలా అప్లై చేయాలి, తర్వాత సబ్సిడీ అమౌంట్ ఎలా పొందాలి, దానికి గల అర్హతలు ఏంటని అన్నీ తెలుసుకున్నారు కదా. సో ఇప్పుడు
నిజంగానే మన ఇంటికి చిన్న హౌస్లు ఉంటాయి, పెద్ద హౌస్లు ఉంటాయి, మాకొకరికి 100 యూనిట్స్ అవసరం అవుతుంది. ఇలాంటి వాళ్ళకి మనకి ఈ పవర్ సిస్టమ్ అనేది ఎంత కెపాసిటీ పవర్ సిస్టమ్ అనేది మన ఇంటి పైన పెట్టుకోవాలి, దానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత సబ్సిడీ అమౌంట్ మనకి ఇప్పుడు వస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఇది మనకి ఎక్కువగా అందరూ అడిగే క్వశ్చన్. మనం అప్లై చేసుకుంటాం కరెక్టే, కానీ ఎంత అమౌంట్ మనం పెట్టాలి, ఎంత అమౌంట్ మనకి బ్యాక్ వస్తుంది. సో నా ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి అయితే తెలియట్లేదు. సో నేను ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తా ఉన్నాను. సో నేను చూపిస్తున్న ఇప్పుడు స్క్రీన్ మీద అయితే చూడండి, ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ తర్వాత అక్కడ మీరు స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సింది. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, లేదంటే ఏదంటే అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ కేటగిరీ రెసిడెన్షియల్, ఇన్స్టిట్యూషనల్, ఇండస్ట్రియల్, కమర్షియల్, గవర్నమెంట్, సోషల్ సెలెక్టర్ అనేది మనం రెసిడెన్షియల్ కాబట్టి రెసిడెన్షియల్ చేసుకున్నాం. తర్వాత మీ యావరేజ్ బిల్ అనేది హౌస్కి ఎంత వస్తుంది, ఎగ్జాంపుల్ 500 అయితే నేను అక్కడ ఫిక్స్ చేశాను. తర్వాత రూఫ్ టాప్లో మనకి ఎంత స్పేస్ అనేది ఉంది, మీకు ఎంత కెపాసిటీ కావాలో అవన్నీ తెలిస్తే అక్కడ ఎంటర్ చేయండి, లేదంటే లేదు. తర్వాత మనం సబ్మిట్ కొట్టినట్టయితే ఈ విధంగా 1 కిలోవాట్ పవర్ అనేది మీ హౌస్కి అవసరం అని చెప్పేసి అక్కడ క్యాలిక్యులేటర్ చూపిస్తుంది. ఇది మనకి ఇన్వెస్ట్మెంట్ కింద ఎక్స్పెక్టెడ్ లైఫ్ టైం 25 ఇయర్స్. మనకి ఎనర్జీ కన్సప్షన్ రిటర్న్ మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుందంటే 24% వస్తుందని చెప్తుంది. దీని యొక్క 1 కిలోవాట్కి ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి 50,000 అవుతుందని ఇక్కడ మనకి చూపిస్తుంది. సబ్సిడీ వచ్చేసి 30,000 మీకు వస్తుంది. మనకైతే 20,000 రూపీస్ మనం అయితే ఖర్చు పెట్టాలి. దాని యొక్క స్పేస్ వచ్చేసి 130 స్క్వేర్ ఫీట్ అనేది మనకు అవసరం అనేది చెప్తుంది. ఈ మొత్తం అన్ని కూడా డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా మనం ఆ వెబ్సైట్లో నుంచి అయితే తెలుసుకోవచ్చు. సో దీనికి మనకు 1 కోటి మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకుండా మీరైతే ఇమీడియట్గా అప్లై అయితే చేసుకోండి. సో ఈ నా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.